అండ్ హాస్టల్ మా ఇల్లు అయిపోయింది. బట్ ఇప్పుడు కొనియడానికి మా డాడీ లేడు. ముందుగా అందరికీ హ్యాపీ దివాలి. సో ముందుగా అందరికీ హ్యాపీ దివాలి. అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజు దీపావళి బ్లాగ్ తీస్తున్నాను. సో ఇప్పుడు ఎక్కడున్నా అంటే మా పొలాల సైడ్ ఉన్నాను. సో ఇలా వాకింగ్ చేయడం కొంచెం అలవాటు. అంటే ఈరోజు వచ్చాను, ఎందుకో రావాలనిపించింది. చిన్నప్పుడు మేమందరం కలిసి జాగింగ్కి వచ్చేటోళ్ళం ఈ సైడే. సో అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుందాం అని చెప్పి ఇటు వచ్చాను. అండ్ ఇక ఇంటికాడ మా ఇంట్లో మేము ఎలా దివాళీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ మొత్తం కల్చర్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. చిన్నప్పుడు బాగా ఫైట్ చేసేవాళ్ళని. ఫైట్ అంటే బాగా ఏడ్చేటోడిని మా డాడీ దగ్గర. బాంబులు కావాలి, టపాసులు కావాలి, అది తీసుకురావట్లేవు నువ్వు అని చెప్పి ఏడ్చేటోడిని. బట్ ఇప్పుడు కొనియడానికి మా డాడీ లేడు. సో ఏడ్చేంత చిన్న ఏజ్ కాదు. సో ఇప్పుడుగా మేమే తీసుకొని అది సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు చిన్నప్పుడు ఆ డేస్ వేరు, ఆ డేస్ ఇప్పుడు రాలేవు కూడా. సో చిన్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉంటుండే ఏదైనా ఒక ఫెస్టివల్ ఉన్నానంటే. ఇప్పుడు ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తుందంటే అసలు ఎక్సైట్మెంట్ కాదు, ఏదో అదే ఒక డేనే అన్నట్టు అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇల్లు చుట్టం అయిపోయింది అండ్ హాస్టల్ మా ఇల్లు అయిపోయింది. ఇంటికి వస్తుంటే ఒక 2 days వచ్చి లీవ్స్ దొరకక అదే వచ్చి వెళ్ళాల్సి వస్తుంది. అదే హాస్టల్ అయితే అక్కడనే ఉండాల్సి వస్తుంది. అలా అయిపోయింది ఇప్పుడైతే లైఫ్. ఏం చేయలేము, ఇక కాలానికి తగ్గట్టు నడుస్తూ ఉండాలి కదా, అంతే ఇక. ఓకేనా, లెట్స్ సీ. మా ఇంటికి వెళ్ళి చూపిస్తాను మొత్తం. సో ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను. చాలా అంటే చాలా టైర్డ్ అయ్యాను. పొద్దున్నే లేచి అలా వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి కొంచెం సేమే చేసిండే అమ్మ. సో అది తినేసి పూజ చేసిన తర్వాత తిన్నాను. తినేసాక ఇక బయట సామాన్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాను. సో చిన్నప్పుడు అయితే మా డాడీతో నేను బాగా ఫైట్ చేస్తుండే, నాకు బాంబులు కావాలని చెప్పి. మా డాడీ ఏమో బిజినెస్ మ్యాన్. సో అతను బిజినెస్ చేసే చోట నుంచి మొత్తం ఎక్కువ బాంబులు తీసుకొచ్చేటోళ్ళు. సో ఈసారి నేను తీసుకొచ్చాను. ఏదో అంత ఇంట్రెస్ట్ లేదు నిజం, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాత్రం అంత కాల్చాలి అని అంత ఇంట్రెస్ట్ మాత్రం లేదు. బట్ స్టిల్ ఏదో జరుపుకోవాలి కాబట్టి మాత్రం జరుపుకుంటున్నాం అంతే. ఈసారి మాత్రం రాకెట్స్ కానీ క్రాకర్ చిచ్చుబుడ్డిలు అవేం తీసుకురాలేదు, ఎందుకంటే నేను నైట్ ఉండట్లేను కాబట్టి. సో ఇవి తీసుకొచ్చాను. ఇవి అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇవి అమ్మాయికి అయినా కావాలి కాబట్టి తీసుకొచ్చాను అంతే. అండ్ కొంచెం నాకే ఇవి చూపిస్తా అంటే చిన్నపిల్లల లెక్క ఉంది. బట్ స్టిల్ నేను ఎలా జరుపుకుంటాను చూపిద్దామని చెప్పి అనుకున్నాను కాబట్టి మాత్రం చూపిస్తున్నాను. ఓకేనా. సో నాకు మేము అప్పట్లో ఎక్కువ మా డాడీ తెచ్చేది మాత్రం ఇవి తాటాకు బాంబులు. అసలు ఘోరంగా పేలుతుండే. ఇవి అయితే ఉల్లిగడ్డ బాంబు ఎక్కువ తెస్తుండే, ఇవి ఎక్కువ తెస్తుండే. సో వీటి జోలికి మాత్రం మేము వెళ్తుండే కాదు. మా డాడీ బాగా పేలుస్తుండే వీటిని. సో చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ వేరు. బట్ ఇప్పుడు డాడీ లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం కాబట్టి మనం ఎంజాయ్ చేసుకోవాలి. సో అది మా అమ్మ మాత్రం ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా, నాటు కోడి పులుసు. ఓకేనా, నాటు కోడి పుంజు పులుసు. ఓకేనా. సో అది వెళ్ళి కైమ చేయించాను, ముక్కలు చేయించి. నేను కట్ చేయలేదు, నాకు కట్ చేయడం రాదు కాబట్టి షాప్కి వెళ్ళి అది ఆ కోడిని అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేసి ఎంతో 50 or 60 తీసుకొని ఇచ్చేస్తారు, ముక్కలు చేసి ఇస్తారు. అమ్మ వండుతుంది. సో నేను ఇక్కడ తీస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ పేలుద్దాం. సో నైట్ ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు పేల్చేసుకుందాం. సో నైట్ కనుక ఉంటే చిచ్చుబుడ్డులు అవి తీసుకొచ్చాడు, భూచక్రాలు అవి తీసుకొచ్చాడు. బట్ అవి లేవు కాబట్టి ఇవి తీసుకొచ్చాను. ఓకేనా. సో లెట్స్ సీ, బయటికి వెళ్ళి మొత్తం పేలుద్దాం. ఎవ్వరు పిలుస్తలేరు, స్టార్ట్ చేస్తే నేను ఒక్కడిని ఇప్పుడు. ఓకే. ఎస్ ఇదట్టారా సో ఇప్పుడు ఇవి పేలుద్దాం. సో ఇప్పటివరకు అవి కూడా అయిపోయాయి. ఇది లక్ష్మీ బాంబు, ఇది బాగా పేలుతుంది ఇది అని చెప్పి నేను అనుకుంటున్నా. టాటా బాంబు పేలుతాయని చెప్పి అనుకుంటే బట్ అవి అంత పేలలేదు. చూద్దాం ఇది.